వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైకు పట్టుకుంటే మొదట ఒక మాట చెప్తాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. అంటే ఏంటి, వీళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళని నా సొంత కుటుంబంలా చూసుకుంటున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి భావన. మరి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వారిని కుటుంబ సభ్యులుగా చూసుకున్నాడా? నిజంగా కుటుంబ సభ్యులుగా చూసుకుని ఉంటే మరి వారి మీద దాడులు జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేదు? వారి భూములు లాక్కుంటే ఎందుకు నోరు మెదపలేదు? వారి మీద అత్యాచారాలు చేస్తే ఎందుకు నోరు మెదపలేదు? హత్యలు చేసి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 222 మంది దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు హత్యకు గురయ్యారు. ఎస్, ఇది నేను చెప్తున్న మాట కాదు, నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట ఇది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్షరాల 220 మంది దళితులు హత్య చేయబడ్డారు. మరి దళితులకు ఎక్కడ రక్షణ ఉంది జగన్మోహన్ రెడ్డి? దళితులకు చెందిన 11,000 ఎకరాల భూములను జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. దళితులకు చెందిన 28 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అని పాపం దళితులకు బాగా ఉపయోగం. ఏంటంటే ఆ దళితుల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవచ్చు. కార్పొరేట్ పాఠశాలలో ఉన్న సీట్లలో కొన్ని సీట్లు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద వాళ్ళకి కేటాయిస్తారు. దానికి డబ్బులు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడుతుంది. ఆ స్కూల్ ఫీజుకు సమానంగా వీళ్ళ డబ్బులు ఎవరు కడతారు? గవర్నమెంట్ కడితే వీళ్ళు ఆ కోటాలో చదువుకోవచ్చు ఉచితంగా. అంటే నారాయణ, చైతన్య, ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలా అంటాం కదా. సో ఆ పాఠశాలలో వీళ్ళు చదువుకోవచ్చు బాగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి దళితులు పెద్ద స్కూల్లో చదువుకోవటం ఏంటో అనుకున్నాడు ఏమో, కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశాడు. రద్దు చేస్తే మరి అప్పటికే చదువుతున్న పిల్లలందరూ ఏమైపోవాలి? బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు కట్టకపోతే స్కూళ్ళకి ఏం చేశాడు? ఈ తల్లిదండ్రులందరూ వాళ్లే ఒక లాయర్ను పెట్టుకుని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డికి. నీకేమైనా పిచ్చబట్టిందయ్యా, పాపం దళితుల పిల్లలు చదువుకునే పథకాన్ని రద్దు చేస్తానంటో, దానివల్ల దళితులకు మేలే కదా జరిగేది అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు తెలుసా? వాదన కోర్టులో, నేను అమ్మఒడి ఇస్తున్నాగా, అమ్మఒడి ఇచ్చేటప్పుడు ఈ స్కూల్లో ఏడ చదువుకుంటారు? నువ్వు ఇచ్చే బోడి 13,000 రూపాయల అమ్మఒడితో ఒక పెద్ద పాఠశాలలో 1 సంవత్సరం చదివేస్తారా? సిగ్గుండాలి కదా. అక్కడ చివాట్లు పెట్టారు. సరే, అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి రావాలి కదా. ఏం చేశాడు? సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కొట్టేసి దళితులకు అనుకూలంగా తీర్పిస్తే ససేమిరా కుదరదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. విద్యార్థుల మీద మీ ప్రభుత్వ ప్రతాపం ఏంటయ్యా, వాళ్ళకి కట్టాల్సిన ఫీజులు మొత్తం కట్టాలి, పథకం కొనసాగాలని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు అన్నీ మూసుకుని వచ్చి అప్పుడు నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏం రద్దు చేశాడని చాలామంది అనగొచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం అలాంటిది. సో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు పూర్తిగా నిరాశ నిస్పృహలు తప్ప ఏమీ జరగల. మీకు ఎనగమాల ఫోటో దళిత డాక్టర్ సుధాకర్ తెలుసు కదా, ఎంత దారుణంగా చిత్రహింసలు చేసి ఆయన్ని మానసికంగా వేధించి చంపేశారండి. ఏమడిగాడు ఆయన? కరోనా సమయంలో ప్రభుత్వం మాస్క్ ఇవ్వకుండా పనిచేయమంటే మేము ఎలా చేసేదన్నాడు. ఇది తప్ప. కరోనా అప్పుడు ఒక మనిషిని 100 మీటర్ల దూరంలో పెట్టుకున్నాం కదా మనం. ఒక మనిషి దగ్గరకు వస్తుంటేనే భయం వేసింది కదా మనం. మరి అలాంటిది కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు ఎంత భయం వేయాలి? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి కరోనా వస్తే వాళ్ళు చనిపోరా? వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. అసలు ఆ రోజు వైద్యం చెయ్యటమే దేవుడితో సమానం. అలాంటి పరిస్థితులు అవి. మాస్క్ అడిగాడు పాపం ఆయన. మాకు మాస్కులు ఇవ్వలేదు, రాజకీయ నేతలు పెట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప రోగులకు వైద్యం చేసే మాకు మాస్క్ లేదని అడిగిన. అది ఈయన చేసిన పాపం. అదేమైంది? సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం బయటపడింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు మాస్కులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని అర్థమైంది. అంతే, కక్షగడేశారు. దళితులను కూడా చూడాల, సస్పెండ్ చేశారు, వేధించారు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈయనకి మెంటల్ ఉందని చెప్పి, ఒక డాక్టర్కి మెంటల్ ఉందంట. ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు ఇక్కడ చూడండి. ఆయన అరెస్ట్ చేయడానికి సొక్కా విప్పి నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు వెనక్కి విరిచికట్టి ఆటోలో ఎక్కించుకుని వెళ్ళారు పోలీసులు. ఒక డాక్టర్కి ఇవ్వాల్సిన గౌరవమైన జాతీయ మీడియా కోడే కూసింది. ఆంధ్రాలో ఒక డాక్టర్కి జరిగిన ఘటన ఇదని చెప్పి ఫోటోలు వేసింది జాతీయ మీడియా. ఒక డాక్టర్ని ట్రీట్ చేసే విధానం ఇదా? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని. ఇదొకటేనా? ఓం ప్రతాప్ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మందులో నాణ్యత లేదు, ఇది తాగితే ఎన్ని రోజులు బతుకుతామో ఎన్ని రోజులు ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియని పరిస్థితి అన్నాడు తాగిన మైకును. ఆ వ్యక్తిని చంపేశారు.
ఇక జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పాపం ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అదే ఇంటికి డోర్ డెలివరీ చేశాడు మళ్ళీ శవాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగిందని చెప్పి అప్పుడు ఆ ఎంఎస్ రాజుతో పాటు అనిత వీరిద్దరూ కూడా అక్కడికి వెళితే తిరిగి వీళ్ళ మీదే దళితుల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వీళ్ళు వెళ్ళిందే ఒక దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి, వెళ్ళిన వాళ్ళు కూడా దళితులే, వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళిత రైతులు, అమరావతి దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళిత రైతుల మీద ఏంటి వాళ్ళు చేసిన పాపం? మాకు 3 రాజధానులు వద్దు, 1 రాజధాని కావాలన్నట్టు వాళ్ళు చేసిన పాపం. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. దళితుల మీదే వాళ్ళ చట్టాన్ని తిరిగి వాళ్ళ మీద ప్రయోగించారు. కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక దళితుల మీద దళిత ఎస్సీ ఎస్టీ చట్టం ఎట్టబెట్టారా నాయన అని. అంత దారుణమైనటువంటి పరిస్థితులు. రాజధాని అమరావతి ఎక్కడుందండి? రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్న రాజధాని మీద విషం కక్కాడు జగన్మోహన్ రెడ్డి. కుదరదని అడిగా రాజధాని వైజాగ్లో పెడతాను అన్నాడు. పెట్టాడా పోనీ? అంటే దళితులు నివసించే చోట రాజధాని ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపుమంట. దళితుల మధ్యలో రాజధాని ఏంటి? దళితులు ఉన్న చోట పెట్టకూడదు. పోనీ వైజాగ్లో దళితులు ఉండరా? అక్కడైనా ఉంటారుగా. సరే, కొన్ని చోట్ల కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఒక ప్లేస్లో వీళ్ళే ఉంటారని ఎక్కడా లేదు కదా. ఏ నియోజకవర్గంలోనూ ఒక సామాజిక వర్గమే ఉండదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న దళితులను ఎందుకు ఖాళీ చేయించాడు నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తనకి ప్యాలెస్ ఉంది, సెక్యూరిటీ ఓకే. కానీ ఆ చుట్టూ ఉన్న దాదాపుగా 100 ఇళ్ళు మొత్తాన్ని తొలగించి వేరే చోట ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు తొలగించాడు? దళితుల నీడ కూడా జగన్మోహన్ రెడ్డికి తగలకూడదు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు కనపడకూడదు. అది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం. కాబట్టే మొన్న బుద్ధి చెప్పారు. దళితులకు అన్నీ తెలుసు కాబట్టే మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ఒక చర్చ అయితే నడిచింది. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. వైకాపా ప్రభుత్వంలో 222 మంది ఎస్సీల హత్య. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీలో స్వయంగా చెప్పిన మాట. జగన్ దళిత ద్రోహి. ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని వినాశనానికి కుట్ర. ఎస్సీ పథకాలన్నిటికీ జగన్ వైఎస్ఆర్ పేర్లే పెట్టుకున్నారు. అసెంబ్లీలో కూటమి సభ్యులు కనీసం చివరికి అంబేద్కర్ స్టాట్యూ పేరు కూడా మార్చేశారు. అంబేద్కర్ వ్యూ పాయింట్ ఉంటే వైజాగ్లో అనుకుంటా, వాటిని కూడా మార్చేశారు. పేరేమో నేను దళితులకు ఏదో చేస్తున్నాను అంటాడు, కానీ పథకాలన్నిటికీ కూడా ఏ దళిత పేరు పెట్టరు. అన్నీ జగన్మోహన్ రెడ్డి పేర్లు, రాజశేఖర రెడ్డి పేర్లే. పోనీ ఎవడో పేరు పెట్టుకున్నావు, నిజంగా వాళ్ళకైనా మేలు చేసావా? నువ్వు చేయలే, కీడు చేసావు. 222 మంది ఎస్సీలు హత్యకు గురయ్యారంటే చిన్న విషయం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి దళితులను హత్య చేసినా కానీ ఏమీ పట్టించుకోకపోవడం వల్లే ముఖ్యంగా ఈ హత్యలన్నీ వైసీపీ నేతలు చేసినాయి. నేను ఎందా చెప్పలేదు, తోటచంద్ర అంటే సరే బీసీ అనుకోండి. అలాంటి దారుణాలు అనేకం జరిగాయి. సో దీనికి సంబంధించి చర్చ అయితే నడిచింది. గత వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని, జగన్ దళిత ద్రోహి అని పలువురు కూటమి ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూనే వారిని జగన్ దగా చేశారని మండిపడ్డారు. నిన్న సాంఘిక, మహిళా, శిశు, గిరిజన, వెనుకబడిన అలాగే న్యాయ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలో వాళ్ళకు సంబంధించి వారి నిధుల గురించి చర్చ వచ్చిన సందర్భంలో వాళ్ళైతే మాట్లాడటం జరిగింది. సో దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు. నేను ఇందా చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది. అప్పుడు ఎంఎస్ రాజుతో పాటు అనిత వీళ్ళిద్దరూ దళితులే. ఆ రోజు పరామర్శించడానికి వెళ్ళారు. వెళితే వీళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నేను అదే మాట ఎంఎస్ రాజు చెప్పాడు. పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళపై హత్య చేస్తే నేను వంగలపూడి అనిత అక్కడికి వెళ్ళినందుకు దళితులమైన మా పైన అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితుల చేతిలో ఉండాల్సిన 11,000 ఎకరాల భూములు వైసీపీ నేతల చేతిలోకి వెళ్ళిపోయాయి. మరి దళితులకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మేలు చేశాడు? 1, 2 ఎకరాలు కాదు, 11,000 ఎకరాల దళితుల భూమిని బలవంతంగా వైసీపీ నాయకులు అధికారాన్ని ఉపయోగించి లాక్కున్నారు. మరి దళితులకు మేలు ఎలా అవుతుంది? సో అది. ఇక 28 పథకాలను తొలగించారు. నేను ఇందాకే చెప్పా, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అనేది ఒక ఉదాహరణ. అలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటికి సపోర్ట్ చేస్తే అది దళితులకు ఉపయోగపడుతుంది. అంటే కేంద్రం 100 కోట్లు ఇచ్చిందనుకోండి, రాష్ట్రం 20-30 కోట్లు యాడ్ చేస్తే ఆ 130 కోట్లు కూడా దళితులకు ఉపయోగించవచ్చు.
సో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు ఆపేసింది. ఇలా ఒకటి కాదు, అలాగే దళిత విద్యార్థులు గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి స్టడీ సర్కిల్స్ ఉండేవి, వాటిని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశాడు. దళితులు పీజీ చదువుకోవట్లా. దళితులు పీజీ చదువుకుంటే జగన్మోహన్ రెడ్డి నచ్చదు, వాళ్ళ కూతుళ్ళు లండన్లో చదవాలి తప్ప దళితులు చదవకూడదు, ఫీజు రియంబర్స్మెంట్ పీకేయాడు. ఇలా మొత్తం 28 పథకాలను జగన్మోహన్ రెడ్డి ఎవడైనా వస్తే ప్రభుత్వం 1-2 కొత్త పథకాలు యాడ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 28 పథకాలు పీకేశాడు. మరి నువ్వు దళిత ద్రోహి కాకుండా ఇంకేమవుతావు జగన్మోహన్ రెడ్డి? సో అది ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేశారు. నేను ఇందాకే చెప్పా, సుబ్రహ్మణ్యం పాపం డ్రైవర్ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్, మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశారు. పోనీ జరిగింది తప్పు, జగన్మోహన్ రెడ్డి ఖండించి పార్టీ నుంచి అనంతబాబుని సస్పెండ్ చేసి దూరం పెట్టాడా? సస్పెండ్ అయితే ఏదో లెటర్ మీద రాశాడు పార్టీ నుంచి తీసేస్తున్నామని, కానీ ప్రతి కార్యక్రమంలో అనంతబాబుని కూడా పెట్టుకుని తిరిగాడు. ఈవెన్ సిద్ధం సభలో కూడా అనంతబాబుని తీసుకుని వెళ్ళాడు. మరి దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని వెనకమాల పెట్టుకుని తిరిగిన నువ్వు ఏమి సందేశం ఇచ్చావు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి? సో దాని గురించి కూడా నేను చర్చించాను. ఇక 56,981 మంది ఎస్సీలపై గత 5 ఏళ్లలో దాడులు జరిగాయని చెప్పి తెనాలి శ్రావణం ఎవరైతే ఉన్నారో శ్రావణ్ కుమార్ తాడికొండ, తెనాలి శ్రావణ్ కుమార్ అయితే మాట్లాడటం జరిగింది. మొత్తంగా 56,000 నుంచి 57,000 మంది ఎస్సీలపై దాడులు జరిగాయి. హత్యలు అయితే 220 జరిగాయి, దాడులు 56,000 దాడులు జరిగాయి. అది ఏ రూపంలో అయినా కానివ్వండి. సో దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఇక చంద్రబాబు ముందు చూపుతో గుంటూరు కృష్ణా జిల్లాల్లోని 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే జగన్ దళితులు బాగుపడటం ఇష్టం లేక గత ప్రభుత్వంలో 400 మంది ఎస్సీ దాని మొత్తాన్ని కూడా నాశనం చేయాలని చూశాడు. తర్వాత 400 మంది ఎస్సీ విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపే ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడిచాడు. నేను ఇందాకే చెప్పా, దళితులు చదువుకుంటే జగన్మోహన్ రెడ్డి నచ్చదు. ఎగ్జాంపుల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం తీసేయడం, కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్లు తీసేయటం, విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఆ పథకాన్ని తీసేయటం, ఇలా మొత్తంగా దళితుల మొత్తానికి వెనుపోటు పొడిచాడు. ఒక దళిత విద్యార్థి ఏ అమెరికానో లేదా ఆస్ట్రేలియానో వెళ్ళి ఒక ఎంఎస్ చేయటమో లేదా ఇంకోటి చేయటమో ఒక డాక్టర్ చేయటమో జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. అందుకని పథకాన్ని చేశాడు. పథకాన్ని తెల్లరుగా ఫైనాన్షియల్ సపోర్ట్ చాలదు కదా వాళ్ళకి, వెళ్ళలేరు. అలాగా దారుణంగా జగన్మోహన్ రెడ్డి దళితులను వేధించాడు. మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి నా ఎస్సీలు నా ఎస్టీలు అనే అర్హత ఉందా? ఏ కోసారైనా జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేశాడా? పోనీ దళితులకు అన్యాయం జరిగితే ఏ రోజైనా ప్రశ్నించాడా? అలాంటి నీచమైన బుద్ధి ఉంది కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.